రోమా 6:23. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. బైబిల్ చెప్తుంది పాపము గురించి. యేసయ్య స్వయాన చెప్పిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పిన మాట. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి పాపము యొక్క లక్షణం ఏమిటంటే, పాపము స్వేచ్ఛను తీసివేస్తుంది. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. అయితే పాపంకు ఇంకో లక్షణం ఏమిటంటే, చాలా రమ్యముగా, చాలా అందముగా, అలానే చాలా ఆకర్షణీయముగా, అలానే చాలా కోరదగినదిగా ఉంటుంది. అలానే గొప్ప ఆనందము, మజా, సంతోషం. అలా అంటే పాపము గొప్ప ఆనందాన్ని, మజా ఇచ్చేదిగా అనిపిస్తుంది. అది పాపం యొక్క లక్షణం. కాబట్టి మనుషులు పాపం వైపు వెళ్తున్నారు. పాపములో ఆనందము లేదు అని చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ ఆనందం లేకపోతే ఎందుకు వెళ్తారు ప్రజలు? ఎలా ఆకర్షించగలుగుతుంది పాపము? ఎందుకు అంతమంది పాపం వైపు వెళ్తున్నారు? చూడండి, లోకంలో కూడా చూస్తే మనము విచ్చలవిడిగా పాపము ఉన్న దృశ్యాలే కోట్ల ప్రజలు చూస్తారు, కోట్ల ప్రజలు అనుసరిస్తారు. నీతులు చెప్పేది ఎక్కడో మారుమూలకు, ఎక్కడో మనము ఎన్ని నీతులు చెప్పినా ఎక్కడో మారుమూలకు ఉండాల్సి వస్తుంది. కారణం ఏమిటంటే పాపము యొక్క శక్తి లేదా పాపం యొక్క లక్షణం. పాపము అందముగా, ఆకర్షణీయముగా, చాలా రమ్యముగా అనిపిస్తుంది. కాబట్టి పాపం వైపు ప్రజలు వెళ్తారు. అయితే దాని వెనక దాగి ఉన్న సత్యం ఏమిటంటే, పాపము మనిషిని బానిసగా మార్చేస్తుంది. పాపం మనిషిని బానిసగా మారుస్తుంది. చూడండి, ఏ పాపమైనా చూడండి లోకంలో అది చాలా అందముగా, ఆకర్షణీయముగా, మజా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ పాపమైనా సరే. కానీ చివరకు అది ఏం చేస్తుందంటే మనిషిని బానిస చేస్తుంది. అంటే స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. భూమి మీద సృష్టించిన ప్రతి దాని మీద మానవుణ్ణి ఏలే విధంగా చేశాడు దేవుడు. అయితే దేవుడు మానవుణ్ణి స్వేచ్ఛతో సృష్టించాడు. ఎంతో స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మానవునికి. అయితే పాపము ద్వారా మానవుడు స్వేచ్ఛను కోల్పోతున్నాడు. పాపము బానిసగా చేస్తుంది. ఒక త్రాగుబోతును చూస్తే వాడు త్రాగను అనేవాడు, ఆ బాటిల్ అంటది, నీవు తాగాల్సిందే. నేను తాగను, నేను తాగితే నా భార్య ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాను, నా బిడ్డలకు ఆ విధంగా చదువుల్లో ఫీజు కట్టలేకపోతున్నాను, లేదా ఆర్థికంగా కుమిలిపోతున్నాను, ఆరోగ్యం పోతా ఉంది, సమాజంలో చెడు పేరు వస్తుంది, అలానే నా పని నేను అలా అవి ఇంత అనుకున్నా సరే నేను తాగను అంటే నీవు ఎలా తాగవో నేను చూస్తా. నువ్వు తాగాల్సింది అంతే. చివరికి పెట్టె పగలగొట్టి లోపల నుండి డబ్బులు లాగి వెళ్ళిపోవాల్సింది. ఇంకా లేకపోతే భార్య తాళేని లాక్కొని వెళ్ళి తాగొస్తాడు. ఇంట్లో పిల్లలు తిండి లేకపోయినా, రెంట్ కట్టకపోయినా, చదువులకు ఫీజులు కట్టకపోయినా, ఏమి చేయకపోయినా సరే ఈ తాగుబోతుకు మాత్రము ఖచ్చితంగా మందు ఉండాల్సిందే. బైబిల్ చెప్తుంది, పాపము చేయువాడు పాపానికి దాసుడు, స్లేవ్, బానిసత్వాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనిషి నేను తాగాలి, తినాలి, ఆనందించాలి, సంతోషము, ఆనందము, మజా, జీవితాన్ని అనుభవించాలి. ఏమిటి జీవితం చవి చెప్పుడు లేకుండా, ఏమి జీవితం రుచిపచ్చి లేకుండా జీవితాన్ని ఆనందించాలి అనే ఆ ముసుగులో మనిషి బానిసగా మార్చబడుచున్నాడు. మనిషి బానిసత్వంగా వెళ్ళిపోవచ్చున్నాడు. సోదరుడా, సహోదరి, నువ్వెవరైనా సరే, నువ్వు ఏ బానిసత్వం కింద ఉన్నా సరే, ఈ పాపము నిన్ను ఏ బానిసత్వం కింద మార్చినా సరే, ఈ పాపము నిన్ను ఆ విధంగా నీకు స్వేచ్ఛ లేకుండా నిన్ను, నీ జీవితాన్ని ఎంత బానిసగా మార్చినా సరే, శుభం ఏమిటంటే నిన్ను విడిపించడానికి ఒకడున్నాడు, నేను విడిపించగలడా. ఇంకో సత్యం ఏమిటంటే పాపం అనేది కంట్రోల్ చేస్తుంది. స్వేచ్ఛ పోవడం అంటే అర్థం ఏమిటి? నీ చేతిలో నీ జీవితం ఉండదు, నువ్వు ఇంకో దాని చేతిలో ఉంటావు.
నీ చేతిలో నువ్వు ఉండవు. కాబట్టి రిమోట్ మన చేతిలో లేకుండా ఇంకోరి చేతులు రిమోట్ ఉంటే ఎట్లా ఆపరేట్ అవుతుందో, పాపం అనేది మనల్ని అలా కంట్రోల్ చేస్తుంది, అలా ఆపరేట్ చేస్తుంది. అంటే అది చెప్పినట్టు మనం ఆడాలి. చూడండి, అంతకంటే దరిద్ర జీవితం ఏముంది? నీకు లక్షల్లో జీతం ఉండొచ్చు, కోట్లలో ఆస్తులు ఉండొచ్చు, అలానే ఆ విధముగా నీకు ఎన్నో ఉండొచ్చు, ఇంట్లో వస్తు వాహనాలు, తర్వాత అన్ని కావలసిన లగ్జరీస్ కావలసిన ప్రతిదీ ఉండొచ్చు. కానీ అయితే నీ జీవితం నీ కంట్రోల్లో లేకపోతే, ఎవడో నిన్ను ఆపరేట్ చేస్తే అంతకంటే దౌర్భాగ్యం ఏమిటండి? అంతకంటే దిక్కుమాలు జీవితం ఏముంది? ఎవరో మనల్ని ఆపరేట్ చేస్తే. కాబట్టి పాపము స్వేచ్ఛను తీస్తుంది.